ముందు ప్రజలు తర్వాత దుర్గమ్మ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలుదీరిన కనకదుర్గ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయన దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. ముందుగా సీఎం చంద్రబాబుకు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వాదాలు అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతీయులు అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా ప్రజలు దర్శనం చేసుకుని ఆ తర్వాత దుర్గమ్మ దర్శనం చేసుకున్నానని తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అలాగే అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.